హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత బ్లాగ్స్. మార్కెట్కి అయితే వెళ్ళేసి చేపలు తీసుకొని వచ్చేసినాము. ఇంటికి వచ్చేసి మిక్సీ అయితే పడుతున్నా. ఏమంటారు, ఉల్లిగడ్డ టమాటా అవి పేస్ట్ అయిపోయింది. తర్వాత కర్రీలోకి ఇంకా ప్రిపేరింగ్ ఇవంతా చేసుకున్నా వచ్చిన. ఇక మా అబ్బాయికి అయితే ఫ్రై ఫిషెస్ కావాలంట, అందుకోసమనే ఫ్రై చేస్తున్నా ఫిషెస్. ఆడు పులుసులో వేస్తే తినడు అన్నమాట. ముక్కలు ఫ్రై చేసి సపరేట్గా పక్కన పెడితే తింటాడు. పులుసు వేసుకుంటాడు కానీ ఈ పులుసులో ఉన్న ముక్కలు మాత్రం తినడు. ఫ్రై చేసిన ముక్కలు మాత్రమే తింటాడు. వాడి కోసమనే ఒక 4 ముక్కలు తీసి సపరేట్గా ఫ్రై చేస్తున్న చేప ముక్కలని. ఫ్రై అయిపోయినాయి, అన్నీ తీస్తున్న ప్లేట్లోకి. వాడికి అవే 4 చాలన్నాడు, అందుకే 4 వేసిన. తీసి పక్కన పెడుతున్నా అన్ని ప్లేట్లకి. ఫ్రై ముక్కలు, మామిడికి ఫ్రై అంటేనే బాగా ఇష్టం. చేపలంటే చేపలల్లా చికెన్ మటన్ అయితే నార్మల్ తింటాడు కానీ ఫ్రైయే బాగా ఇష్టం. ఫ్రై అయిపోయింది. ఇందాక పేస్ట్ పట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ టమాటాలు అది ఇంకో బాండి పెట్టుకొని దాంట్లోకి అవి వేసేసుకుంటున్నా. ఆల్రెడీ ఇంట్లో మసాలాలు కలిపి అన్నీ పెట్టేసుకున్నా ఫిష్కి పక్కన. ఇక అది కొంచెం పేస్ట్ కొంచెము నూనెలో వేగిన తర్వాత అవి కూడా చేప ముక్కలు కూడా వేసేస్తున్నా మెల్లగా. ఒక్కొక్కటి తీసి జాగ్రత్త వేస్తున్నాయి, ఎందుకంటే ఎక్కడ ఖరాబ్ అయిపోతాయో చిట్లిపోతాయో అని చెప్పేసి అని మెల్లగా. జారిపోతున్నాయి చేతిలో నుంచి తీస్తుంటే ముక్కలు అయితే. మెల్లగా వేసేసిన అట్లనే అయిపోయింది. కొంచెం కలిపేసి పక్కన పెట్టిన. చింతపండు పులుసు వేసుకున్న. కొంచెం వాటికి ఫిష్కి సరిపడంత ఉడకడానికి వాటర్ వేసుకున్న. కొంచెం అవి ఇంకా ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతాయి. 10 నిమిషాలు అయిన తర్వాత అయిపోయింది, ఉడికేసినాయి. ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా లాస్ట్లో, ఇంకా దించేద్దామని చెప్పేసి. ఇంకా అయిపోయింది చేపల పులుసు అయితే. కూర అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. బాయ్. అలాగే వెహికల్ సౌండ్స్ పడినందుకు ఏమనుకోకండి, కొద్దిగా వెహికల్ సౌండ్స్ అయితే పడినాయి, సారీ.